హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఓయువాలా. ఈరోజు వీడియో ఏంటంటే, మనకి ఇప్పుడు ఎలాగో ర్యాంక్ కార్డ్ రిలీజ్ అయినాయి. ఆ తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంకా లాగిన్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఆన్లైన్లో సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. అప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఆ సర్టిఫికేట్స్ ఏంటంటే, మనకి ఫస్ట్ మనం ఇప్పుడు ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసామో తర్వాత ఆఫ్లైన్లో కూడా అవే సర్టిఫికేట్స్ వాళ్ళకి జీరాక్స్ ఇవ్వాలి. అందులో కొన్ని మాత్రం ఒరిజినల్ ఇవ్వాలి. అవి ఏంటి అనేది మనం ఈరోజు క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఆ సర్టిఫికేట్స్ ఏంటంటే, ఫస్ట్ ర్యాంక్ కార్డ్, మనకి సిపికెట్ ర్యాంక్ కార్డ్, అలాగే హాల్ టికెట్ ఈ రెండు అప్లోడ్ చేయాలి. ఇక్కడ అక్నాలజ్మెంట్ అని ఉంది. ఇది మనకి ఈ హోల్ ఫస్ట్ ఫేజ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో అప్పుడు అక్నాలజ్మెంట్ అని వస్తుంది. అది ఇప్పుడు ఆన్లైన్ వెరిఫికేషన్కి అయితే ఏం అవసరం లేదు. అది ఇప్పుడు ఉండదు కాబట్టి తర్వాత అలాగే మనకు కావాల్సింది ఎస్ఎస్ఆర్ ఈక్వలెంట్ అంటే మన 10th మెమో. ఇవన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అంటే ఇంటర్మీడియట్ మెమో. నెక్స్ట్ డిగ్రీలో మనకి ఇచ్చినట్టు బోత్ కన్సాలిడేటెడ్ అండ్ ప్రొవిజనల్ మెమోస్ ఈ రెండు కూడా అప్లోడ్ చేయాలి. తర్వాత స్టడీ కండక్ట్ ఫ్రమ్ ఫస్ట్ టు ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ అంటే మనకి లాస్ట్ 7 years స్టడీ కండక్ట్ అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ కూడా మనం అప్లోడ్ చేయాలి. అలాగే దాంతోపాటు లేటెస్ట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ అంటే మన క్యాస్ట్ సర్టిఫికేట్, దాంతోపాటు ఇంకా ఈడబ్ల్యూఎస్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా చేయాలి. ఇంకా ఇవే కాకుండా మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆఫ్టర్, ఇప్పుడు మన ఇన్కమ్ అనేది ఎప్పుడైనా 1 year వరకు వ్యాలిడ్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ April 1 తీసుకున్నది అయితే బెటర్. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కంపల్సరీ. టీసీ మనం వాళ్ళు ఆఫ్లైన్ వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళు తీసుకునేది మన దగ్గర ఒరిజినల్ ఒకటి, టీసీ ఒక్కటే కాబట్టి టీసీ కూడా అప్లోడ్ చేయాలి. ఇంకా ఇవే కాకుండా నెక్స్ట్ టీసీ ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ కూడా మనం అప్లోడ్ చేయాలి. ఇవి కాకుండా మనకి ఏమైనా ఎక్స్ట్రాగా సర్టిఫికేట్స్ లైక్ ఎన్సీసీ క్యాప్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, పిహెచ్సి ఏమైనా ఉంటే ఇవి కూడా అప్లోడ్ చేయొచ్చు. ఈ అప్లోడ్ చేయడం ద్వారా మనకి ఎన్సీసీ అనేది ఒక ఆఫ్లైన్లో స్పెషల్ కౌన్సిలింగ్ జరుగుతుంది. అప్పుడు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Like, comment and share and subscribe to Oiwala. Thanks for watching.